ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలున్నాయి. ఆ దైవభక్తి మూలంగా మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మొగ్గు చూపుతారు చూడటానికి. రోజు 1,00,000 నుంచి 2,00,000కు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభమైతే కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లుగా చెబుతుంటారు. మరి ఆ తిరుమల తిరుపతి గురించి మరిన్ని విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పూలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఆ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్తులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారట. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి. ఇక రెండవది, వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి జుట్టుంటుంది. ఇది అస్సలు చెక్కుపడదని అంటూ ఉంటారు. శ్రీవారు భువి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకిస్తుంది. ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మూడవది, బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతారట. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం సాంప్రదాయంగా వస్తుందట. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. మీరు ఇప్పుడు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఆ గుణపాన్ని మీరు చూడవచ్చు. నాలుగవ విషయం, స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ ఆయన గర్భగుడికి కుడివైపున ఎక్కువగా కనిపిస్తారు. ఐదవది, స్వామివారి విగ్రహం వెనక వైపున సముద్ర హోరు వినిపిస్తుందట. స్వామివారి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుందని అక్కడి పూజారులు చెబుతున్నారు. ఆరవది, స్వామివారిని రోజు కింద పంచ పైన చీరతో అలంకరిస్తూ ఉంటారు. ఏడవది, సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురాకూడదు. వాటిని స్వామివారి వెనక వైపు విసిరేస్తారు. చిత్రం ఏంటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతూ ఉంటాయి. స్వామివారి విగ్రహం వెనక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని అక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. ఇక ఎనిమిదవది, స్వామివారి విగ్రహం వెనక భాగం ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా కూడా తడిగానే ఉంటుంది. ఆ స్వామివారి చెమట అని పూజారులు చెబుతూ ఉంటారు. తొమ్మిదవది, వెంకటేశ్వర స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శన సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు ఆ లక్ష్మీదేవి రూపం అచ్చులాగా కనిపిస్తుంది. 10వది, ఆలయంలో స్వామివారి విగ్రహం వద్ద ఉన్న దీపాలు ఏ రోజు కొండెక్కవు, నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే. 11వది, 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లుగా చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు ఓ రోజు గుడి వద్ద తప్పు చేసినందుకు కొంతమందిని ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని 12 ఏళ్ల పాటు మూసేశారట. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లుగా స్థానికులు చెబుతారు. 12వది, సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా సరే బీటలు వారుతుంది. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా సరే చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందట. అయితే ఆలయ సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది. ఏది ఏమైనా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.